తెలంగాణలో అందరి చూపు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికపైనే ఉంది. ఎవరు గెలుస్తారు? ఈ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం ఓట్లు ఎన్ని? డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు? ఎంత మెజార్టీ అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో పోలింగ్ తగ్గుతుందా, పెరుగుతుందా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారత రాష్ట్ర సమితి నుంచి మాగంటి సునీత గోపీనాథ్, అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గంలో 4 లక్షల మంది ఓటర్లున్నారు. 2009లో 52.76%, 2014లో 50.18%, 2018లో 45.59% నమోదైంది. ఈ ఎన్నికల్లో ఒక్కసారిగా 45.59%కి పోలింగ్ తగ్గింది. ఈ ఎన్నికల్లో మొత్తం 3,41,537 ఓటర్లు ఉండగా 1,55,729 ఓట్లు పోలయ్యాయి. 2023లో 47.49% ఓట్లు పోలయ్యాయి. మొత్తం 3,75,430 ఓటర్లు ఉండగా ఇందులో 1,83,312 ఓట్లు పోలయ్యాయి. 2009, 2014 ఎన్నికలతో పోలిస్తే మాత్రం తగ్గింది. అయితే ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం తప్పకుండా పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేసుకున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో 3% పెరిగిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే మొత్తం ఓట్లలో 30% ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థికి గెలుపు నల్లేరుపై నడకేనని గత ఎన్నికలు చెబుతున్నాయి. ఏడు డివిజన్లు ఉన్న హిల్స్ ను గుప్పెట పట్టేందుకు పార్టీలు అహర్నిశలు శ్రమించాయి. ఏ ఓటర్ ఎక్కడున్నారు, ప్రత్యర్థి ప్రాంతాలు ఏవి, ఏ సంఘాన్ని మచ్చిక చేసుకుంటే ఓట్లు మల్లుతాయి అనే వ్యూహాలతో ప్రచారం చేశారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో 4,02,000 మంది ఓటర్లు ఉన్నారు. ముస్లింలు 1.13 లక్షలు, క్రైస్తవులు 26,000, మున్నూరు కాపు 23,000, మాదిగలు 21,000 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే యాదవ 21,000, గౌడ 19,000, కమ్మ 19,000, వడ్డెర 17,000, ముదిరాజ్ 17,000, కాపు బలిజ 17,000 మంది ఓటర్లు ఉన్నారు. రెడ్లు 16,000, విశ్వబ్రాహ్మణ 16,000, మాలలు 15,000, పద్మశాలి 14,000 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇతర బీసీ కులాలు 17,000, ఇతర కులాలు మతాలు 19,000 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2009లో ఏర్పాటైంది. ఆ ఎన్నికల్లో జనార్దన్ రెడ్డి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2018లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2023 ఎన్నికల్లో సుమారు 20,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి అజహరుద్దీన్పై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. 2009 నుంచి పోలింగ్ పర్సంటేజ్ తగ్గడంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిది అన్నది ఉత్కంఠ రేపుతోంది.